హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చెప్తాను. మీ దగ్గర కరెక్ట్‌గా కుదిరిన బ్లౌజ్ ఉందనుకోండి, ఖచ్చితంగా అలాగే రావాలి అనుకుంటే హ్యాండ్స్ కటింగ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి. వాళ్ళు ఎలాగైతే ఫిట్టింగ్ వచ్చిందో మీకు అలాగే వస్తుంది. బాగా కుదిరితే బాగా వస్తది, లేకపోతే లేదు. కానీ మీరు అలాగా ఒకరి మీద డిపెండ్ అయ్యే కన్నా మీ మెథడ్‌లో మీరు కట్ చేస్తేనే బ్లౌజులనేవి సెట్ అవుతాయి. అంటే సెట్ అవ్వడం అంటే మీకు కస్టమర్ల బ్లౌజులు అనేవి బాగా కుదురుతాయి అనమాట. లేదు మా బ్లౌజులు మేము కుట్టుకుంటే చాలు అనుకుంటే ఈ మెథడ్ బెస్ట్ అండి. మంచిగా కుదిరిన బ్లౌజ్ తీసేసుకోండి. ఫస్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని సగానికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేశాను అనమాట. ఎల్ స్కేల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది, కరెక్ట్గా నీట్గా షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కొంచెం తగ్గించమన్నారండి వీళ్ళు. అందుకని కొంచెం తగ్గించే మార్కింగ్ అయితే వేశాను, పొడుగైందంటే హ్యాండ్. అందుకు నేను కింద ఖర్చులు పెట్టాను కానీ పైన ఖర్చులు పెట్టలేదు. అప్పుడు ఆటోమేటిక్గా తక్కువ అవుతుంది హ్యాండ్ హైట్ అనేది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇలాగా హ్యాండ్ని ఫ్రంట్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలండి. ఫ్రంట్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి. హ్యాండ్ హైట్ తగ్గించాం కదా మనం, అందుకని కిందకి దింపుకుని మార్కింగ్ అనేది వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇది కిందకి దింపేస్తాను ఇక్కడికి. ఎందుకంటే మనం ఎంతైతే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించామో అంత కిందకి దింపేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేయాలి, పైకి ఒక మార్కింగ్ వేయాలి. ఖర్చులు కావాలి కదా, పైకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి ఎలాంటి కొలతలు వచ్చినాయో చూస్తాను. డౌన్ వచ్చేసి 3.5 కన్నా కొంచెం తక్కువే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్రాస్గా చెక్ చేసుకోవాలండి. క్రాస్గా చెక్ చేసుకుంటే 8 ఇంచులు వచ్చిందనమాట. సో ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ వేయండి. మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఈ కార్నర్ దగ్గర పాతొక్క 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా పెట్టానో. ఇక్కడ కింద ఖర్చులు ఏం పెట్టలేదు, ఎందుకంటే హైట్ తగ్గించమన్నారుగా అందుకుని. ఇలా అనమాట, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మీరు మార్కింగ్ అనేది ఖర్చులతో కలిపి వేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్, ఆ పైన ఒక మార్కింగ్. ఓకేనా? అర్థమైందా? ఇలా ఉండాలన్నమాట హ్యాండ్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి అయితే. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నీట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర పాతకు 2 ఇంచుల వరకు, అంటే 1.5 కన్నా కొంచెం ఎక్కువ అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. 1.5 కన్నా కొంచెం ఎక్కువ. ఈ కార్నర్ దగ్గర 1.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి. ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి. ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి. ఇలా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే కరువు తిప్పామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. సైడ్కి అతుకులు పడతాయి, మనం ఇక్కడే కట్ చేసేసుకోవచ్చు అతుకులు అనేవి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఈ సైడ్ కూడా అంతే. ఇలాగా మనకి షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలాగా లోత్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి అంతే. ఈ మార్కింగ్ వేసేయండి, ఇది ఫ్రంట్ అని తెలియడానికి. నేను చెప్పాను కదా సైడ్కి అతుకులు పడతాయని, ఇదే అనమాట. ఈ పీసులు తీసుకుని అతుకులు వేసుకుంటామే. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.